నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడేంటంటే నలుగురు మంత్రులు మన మేడిగడ్డ ప్రాజెక్ట్‌ని సందర్శించడానికి అయితే వెళ్తున్నారు. సో, ఇప్పుడు ఆ సందర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఏవేవైతే అవకతవకలు జరిగినాయో ఏదైతే జరిగిన మొన్న మనం చూసినట్టయితే కుంగిపోయాయి ఏవైతే. సో, అవన్నీ సందర్శించడానికి వెళ్తున్నారు. సో, ఇప్పుడు వీళ్ళు వెళ్ళడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం మీద ఏమైనా అంటే మాజీ ముఖ్యమంత్రి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా సార్? కేవలం నలుగురు మంత్రులైనా లేదా యావత్ మంత్రివర్గం వెళ్ళినా గానీ లేదా ముఖ్యమంత్రి వెళ్ళినా గానీ అది సందర్శనకు సంబంధించి ఒక పిఆర్ ఎక్సర్సైజ్. అంటే ఒక రైట్. ప్రచార దానికి సంబంధించినటువంటి పరిమితం తప్ప వాళ్ళు సందర్శించినంత మాత్రాన వాళ్ళే నివేదిక ఇచ్చేటువంటిది ఏమి ఉండదు. ఎందుకు అంటే హ్మ్. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయినటువంటి ఆ పిల్లర్స్ వాటికి సంబంధించి సాంకేతిక నిపుణులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా దాన్ని మళ్ళా ఎట్లా పునరుద్ధరించాలి? ఆ పునరుద్ధరణకు అయ్యేటువంటి ఖర్చు దాన్ని నిర్మించినటువంటి ఎల్&టి నుంచి లేదా ఇతర సంస్థల నుంచి రాబడతారా? లేదా ప్రభుత్వమే దాన్ని మళ్ళా తిరిగి చేస్తుందా అనేటువంటిది ఇప్పుడు జనం ముందున్నటువంటి ప్రశ్నలు. అందువల్ల ఈ నేపథ్యంలో ఇంజినీర్లు రాష్ట్ర ప్రభుత్వ ఇంజినీర్ల బృందం దాని మీద తనిఖీ చేసి ఒక నివేదిక ఇవ్వాలి. లేదు కొత్త డిజైన్ చేయడం అనేటువంటిది ఎవరికి బాధ్యత అప్పగించాలి రైట్. అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా సమస్యలు. అందువల్ల ఇప్పుడు నలుగురు మంత్రులు వెళ్ళినా గానీ దానివల్ల గతంలో చేసినటువంటి విమర్శల్ని మళ్ళా ఆ సందర్భంగా పునశ్చరణ చేయడం తప్ప ఈ కారణంగా లేదా ఈ నలుగురు మంత్రులు వెళ్ళి గత ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవడం అనేటువంటిది అట్లా ఉండదు. ఎందుకంటే హ్మ్. గత ప్రభుత్వం మీద ఒకవేళ చర్య తీసుకోవాలన్నా గానీ ఆ డిజైన్ లోపాలకు బాధ్యత ఎవరిది? లేదా హ్మ్. వాటి నిర్మాణాలను పర్యవేక్షించి ఇది ఓకే అని చెప్పినటువంటి ఇంజినీర్లు ఎవరు? అనేటువంటిది ఒకటి. రెండోది తనిఖీ సమయంలో అవన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత జరిగినటువంటి దానికి మాదెట్లా బాధ్యత అవుతుంది అనేటువంటిది ఇంజినీర్లు చెప్పొచ్చు. లేదా నిర్మించినటువంటి సంస్థ కూడా చెప్తా ఉంది. అందుకని అయ్ అయ్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఏమిటి? ఎక్కడ లోపం ఉంది? అనేటువంటిది తేల్చాలి ముందు. తేల్చిన తర్వాత దానికి బాధ్యులైనటువంటి వాళ్ళెవరు? రాజకీయ నాయకత్వమా? లేకపోతే సంబంధిత శాఖ మంత్రా? లేకపోయేట్లయితే అధికారులా? నిర్మాణ సంస్థ? ఇవన్నీ కూడా తేలాల్సున్నాయి. కాకపోతే ఏంటంటే నలుగురు మంత్రులు వెళ్ళినందువల్ల అటువంటి దర్యాప్తు లేదా ఆ విధమైనటువంటి నివేదికలు వేగవంతంగా వస్తాయని మనం ఆశించొచ్చు తప్ప అంతకు మించి జరిగేదేమీ ఉండదనేది నా ఎక్కువ సమయం తీసుకొని కన్‌స్ట్రక్షన్ చేసి, కానీ చాలా తక్కువ సమయంలో ఇది కుంగిపోవడం అనేదైతే జరిగింది. నీళ్ళ ధాటికే గావచ్చు, ఏదైనా గావచ్చు. సో, ఇది ఎంతవరకంటే ఒకవేళ ప్రజలకే గావచ్చు, ఎవరికైనా దాని మీద వెళ్ళే వాహనాల దారులకే గావచ్చు, అది ఎంతవరకు సురక్షితం అంటారు సార్? అంటే ఈ నాణ్యత లోపం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడింది గదా! జరిగినటువంటి డ్యామేజ్ యొక్క తీవ్రత ఎంత అనేటువంటిది ముందు మనకి స్పష్టం కావాలి. అందువల్ల దానికి ఒకవేళ ఆ ఆ బ్యారేజ్ మీదుగా ప్రయాణించడం క్షేమకరం కాదంటే వాటన్నిటిని కూడా నిషేధించొచ్చు. లేదా హ్మ్. ఇతరత్ర కారణాలతోటి భద్రతా కారణాలతోటి నిషేధం విధించొచ్చు అంటే నిషేధం విధించొచ్చు. ఉదాహరణకి విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ మీద హెవీ వెహికల్స్ ని అనుమతించడం లేదు. అది భద్రతా రైట్. కారణాలు అని చెప్పారు. రెండోది అవి అది పాత పడిపోయింది గనక భారీ వాహనాలు వెళ్తే ప్రమాదకరం అని చెప్పేసి కూడా చేశారు. అదే విధంగా ఇది మేడిగడ్డ అనేటువంటిది కొత్తదే బ్యారేజ్ అయినప్పటికీ నిర్మాణపరమైనటువంటి లోపాలు గనక ఉండేట్లయితే అది కూడా ప్రమాదకరమే. అందువలన హ్మ్. అది ప్రయాణానికి పనికొస్తదా లేదా అనేటువంటిది ముందు దాన్ని చెప్పాలి. ఆ విధమైనటువంటి నివేదికలు ఇంకా మనకు పూర్తిగా రాలేదు గనక వాటి మీద మనం ఇప్పుడేమో కామెంట్ చేయలేం. రైట్ సార్. ఒకవేళ ఇందులో అంటే డబ్బులు వేస్ట్ చేశారు. చాలా అవినీతికి పాల్పడిందని తెలిస్తే ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి సార్? అ అది తేల్చేటువంటి తీరుతెన్నులను బట్టి ఆ రుజువు కావాలి. ఎందుకు అంటే అది ఇంజినీర్లు చేశారా? కాంట్రాక్టర్ చేశారా? లేకపోతే ఇంజినీరు, కాంట్రాక్టర్‌తో కలిసి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళెవరు చేశారు? ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మామూలుగా మనం దుర్వినియోగం చేశారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు, పర్సెంటేజ్ తీసుకున్నారు అనేటువంటిది సాధారణమైనటువంటి ఆరోపణలే. ఇప్పటి వరకు ఎవరు చేసినా కాంగ్రెస్ చేసినా, ఇంకొక పార్టీ చేసినా లేకపోతే మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేసినా గానీ ఇవి సాధారణమైనటువంటి ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి
పర్సెంటేజ్ ఉంటాయి అనేటువంటిది కామన్ సెన్స్, లోక జ్ఞానం, అందరికీ తెలిసినటువంటిది. ఆ Yes. ఆ మేరకు విమర్శలు చేశారు తప్ప నిర్దిష్టమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాల్సి వచ్చేసరికి దానికి తగినటువంటి ఆధారాలని దర్యాప్తు సంస్థలు నిరూ అది అందజేయాలి. అటువంటిది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. Right. విచారణ కూడా ప్రాథమిక దశలోనే ఉంది కనుక దాని మీద ఏం చేస్తున్నది, ఆ వచ్చేటువంటి నివేదిక ఏమిటి, అందులో ఎవరి పాత్ర గురించి చూపించినటువంటి ఆధారాలు ఏమిటి, ఇవన్నీ మనకి తెలియకుండా వీళ్ళ మీద జరుగుతుంది వాళ్ళ మీద జరుగుతుందని మనం చెప్పలేము. మనం చూసాం ఉదాహరణకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేస్తారు, లేకపోతే Right. జైల్లో పెడతారు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక బాధ్యతారహితమైనటువంటి ఒక ప్రచారం చేశారు. దానికి అసలు ఆమె మీద కేసు లేదు, లేకపోతే ఆమె మీద ఎటువంటి ఛార్జ్ షీట్ లేదు, ఏమీ లేదు. ఏమి లేకుండానే ఎవడో నిందితుడిగా ఉన్నటువంటి వాడు పేరు చెప్పాడు, ఆమె పేరు చెప్పాడు, ఆమెకు ప్రమేయం ఉందని చెప్పాడు అనే కారణంతో ఇంత హడావుడి చేశారు. మనం చూసాం కదా, ఇప్పటివరకు ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు. Hmm. అందువలన రాజకీయపరమైనటువంటి ఆరోపణలు విమర్శలు వేరు, శాఖాపరమైనటువంటి దర్యాప్తులో నిర్దిష్టంగా సాక్ష్యాధారాలు ఉంటేనే ఎవరి మీదనైనా కానీ చర్యలు తీసుకోవడానికి Yes. అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇందులో అంటే డబ్బులు వేస్ట్ చేశారు, చాలా అవినీతికి పాల్పడిందని తెలిస్తే ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి సార్? అది తేల్చేటువంటి తీరుతెన్నులను బట్టి ఆ రుజువు కావాలి. ఎందుకు అంటే అది ఇంజనీర్లు చేశారా, కాంట్రాక్టర్ చేశారా, లేకపోతే ఇంజనీరు కాంట్రాక్టర్తో కలిసి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళు ఎవరు చేశారు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మామూలుగా మనం దుర్వినియోగం చేశారు, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, లంచాలు తీసుకున్నారు, పర్సెంటేజ్ తీసుకున్నారు అనేటువంటిది సాధారణమైనటువంటి ఆరోపణలే. ఇప్పటి వరకు ఎవరు చేసినా, కాంగ్రెస్ చేసినా, ఇంకొక పార్టీ చేసినా, లేకపోతే మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేసినా కానీ ఇవి సాధారణమైనటువంటి, ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పర్సెంటేజ్ ఉంటాయి అనేటువంటిది కామన్ సెన్స్, లోక జ్ఞానం, అందరికీ తెలిసినటువంటిది. ఆ ఆ మేరకు విమర్శలు చేశారు తప్ప నిర్దిష్టమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాల్సి వచ్చేసరికి దానికి తగినటువంటి ఆధారాలని దర్యాప్తు సంస్థలు అది అందజేయాలి. అటువంటిది ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. విచారణ కూడా ప్రాథమిక దశలోనే ఉంది కనుక దాని మీద ఏం చేస్తున్నది, ఆ వచ్చేటువంటి నివేదిక ఏమిటి, అందులో ఎవరి పాత్ర గురించి చూపించినటువంటి ఆధారాలు ఏమిటి, ఇవన్నీ మనకి తెలియకుండా వీళ్ళ మీద జరుగుతుంది వాళ్ళ మీద జరుగుతుందని మనం చెప్పలేము. మనం చూసాం ఉదాహరణకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని అరెస్ట్ చేస్తారు, లేకపోతే Right. జైల్లో పెడతారు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక బాధ్యతారహితమైనటువంటి ఒక ప్రచారం చేశారు. దానికి అసలు ఆమె మీద కేసు లేదు, లేకపోతే ఆమె మీద ఎటువంటి ఛార్జ్ షీట్ లేదు, ఏమీ లేదు. ఏమి లేకుండానే ఎవడో నిందితుడిగా ఉన్నటువంటి వాడు పేరు చెప్పాడు, ఆమె పేరు చెప్పాడు, ఆమెకు ప్రమేయం ఉందని చెప్పాడు అనే కారణంతో ఇంత హడావుడి చేశారు. మనం చూసాం కదా, ఇప్పటివరకు ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు. Hmm. అందువలన రాజకీయపరమైనటువంటి ఆరోపణలు విమర్శలు వేరు, శాఖాపరమైనటువంటి దర్యాప్తులో నిర్దిష్టంగా సాక్ష్యాధారాలు ఉంటేనే ఎవరి మీదనైనా కానీ చర్యలు తీసుకోవడానికి Yes. అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో జాయిన్ అయినందుకు మీకు ధన్యవాదాలు.